నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనైతే ఒక పండుగ వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల నగారం మోగింది. చాలా మంది అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేసి ప్రచార పర్వంలో కూడా దూసుకుపోతున్నారు. ములుగు మున్సిపాలిటీగా ఇప్పుడైతే ప్రజెంట్ మొదటి ఎన్నిక కూడా కాబోతుంది. ములుగులో ఎవరి జెండా ఎగరబోతుందని కూడా ఇప్పుడు ఆసక్తిగా ఉంది. సో ప్రజెంట్ ములుగు నియోజకవర్గంలో ఉన్నాము. మనము ప్రజెంట్ మనతో పాటు ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ అని ఉన్నారు. అసలు ఎలా ఉంది పరిస్థితి? ఆ యొక్క ప్రచార పర్వం ఎలా సాగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్న నమస్తే. మున్సిపాలిటీ ఎన్నికల నగారం ముగింది. మీరంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎట్లా ఉందన్న పరిస్థితి? చాలా బాగుంది. ఎటు పోయినా గాని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అద్భుతంగా స్పందన ఉంది. ములుగు మున్సిపాలిటీని మేము గెలవబోతున్నాం. చాలా బాగుంది. మొత్తం 20 వార్డులు ఉన్నట్టు తెలుసు. అన్ని వార్డుల్లో బరిలో ఉన్నారు మీ అభ్యర్థులంతా కూడా? అన్ని వార్డులలో బరిలో ఉండడం కాదు, అన్నిటిని గెలవబోతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ అన్ని కైవసం చేసుకుంటున్నది. ఓకే. మీకు ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ముందుకు సాగుతున్నారు. వాళ్ళంతా కూడా బాకీ కార్డ్ అనేటువంటి పేరుతోటి ప్రచారంలో వాళ్ళైతే దూసుకుపోతున్నారు. సో వారికి ఏం చెప్తారు? మేము అభివృద్ధి అనే అంశంతోటే ముందుకు పోతున్నాం. ములుగు పట్టణ ప్రజలు మంచి అవగాహన ఉన్న వాళ్ళు. ఇక్కడ గతంలో కూడా చెప్పినాము, ఈ బీఆర్ఎస్ వాళ్ళు వేసే అస్త్రాలకు మా ములుగు జిల్లా ప్రజలు ఎప్పుడు లొంగరు. మేము అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఎటువంటి పనులు చేయలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ములుగుకి ఏం చేయలేదు, అధికారం లేనప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఈ పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చెందగలుగుతారు? కాబట్టి మేము అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధే మా మాట. మా మంత్రి సీతక్క గారు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటది. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ అక్కగారి ఆదేశాల మేరకు ఇక్కడ 20కి 20 గెలుస్తున్నాం. మేము తప్పకుండా ములుగుని అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా కేసీఆర్ కూడా విచారించారు. ఇది కేవలం ఒక రాజకీయం మభ్యపెట్టడానికి, ఇది ఓట్లను చీల్చడానికి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇలా ముందుకు వెళ్తున్నారని కూడా ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి మీరేమంటారు? తప్పు చేసిన వాడు ఎన్నటికైనా శిక్షించబడతాడు, వెనక ముందు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అనేది చాలా పెద్ద తప్పు. అటువంటి తప్పుడు పనిని వాళ్ళు చేసిండ్రు. అది విచారణలో భాగంగా ఈ టైం వచ్చింది. ఈ రోజు అనే కాదు, ఇట్లాంటప్పుడు అట్లా అనుకుంటే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, అప్పుడు ఏమన్నా జరిగిందా? ఇదే టైంలో భాగంగా ఇది వచ్చింది. ఇప్పుడే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా ప్రజలు ఆలోచించి ఓటేస్తారు, తప్పకుండా అభివృద్ధికే ఓటేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము తెలియదు. ఓకే. మొన్నటిదాకా తెలంగాణ కుంభమేళగా మన మేడారం అయితే అంగరంగ వైభవంగా సాగింది. సో కొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే ఇది కేవలం అటర్ ఫ్లాప్ అయింది, కేవలం రీల్స్ కు మాత్రమే పరిమితమైంది అనేటువంటి దుష్ప్రభమైనటువంటి వార్తలు అయితే వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. మీరేమంటారు? వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ ఒకటే, వాళ్ళకు ఒక పెయిడ్ సోషల్ మీడియాలు ఉంటాయి. వాటిలల్లా లీడర్లని, నాయకులని కించపరచు మాట్లాడడం, లేదంటే వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేయడం, అదే వాళ్ళకున్న ప్రధాన అంశం, వాళ్ళ ఎజెండా అదే. మేడారం అనేది చాలా అద్భుతంగా జరిగింది. తక్కువ టైంలో ఒక అద్భుతమైన గుడిని నిర్మించిండ్రు. సుమారుగా 2.5 కోట్ల మంది పబ్లిక్ వచ్చిండ్రు. కని విని ఎరగని రీతిలో అక్కడ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం గారు దగ్గరుండి పర్యవేక్షించిండ్రు. ఆల్రెడీ అక్కడ చరిత్రలోనే అసలు కని విని ఎరగని వీధిలో అక్కడ కేబినెట్ సమావేశాన్ని కూడా మేడారంలో పెట్టిండ్రు. ములుగు జిల్లాకు అంత ప్రియారిటీ ఇచ్చిండ్రు. ఏది అడిగినా కాదనకుండా పనిచేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒక వెన్నంటి ఉండి నేనున్నా దేనికైనా అని చెప్పే మా పొంగులేటి సీనన్న గారు ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రి గారు. తను ఈ ములుగు నియోజకవర్గానికి సుమారుగా 4500 ఇండ్లు ఇచ్చిండ్రు. గతంలో 10 ఏళ్లలో వాళ్ళు మొత్తం కూడా ములుగుకు సుమారుగా నాకు తెలుసు 500-600 ఇల్లు కూడా ఇచ్చి ఉండరు వాళ్ళ 10 ఏళ్ల పాలనలో. ఒక్క 2 ఏళ్లలోనే ఇంకా మేము అర్హులందరికీ ఇస్తాం అని అంటారు. ఎల్లవేళలా అక్కడ సుమారుగా ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్న తన షెడ్యూల్ మా సీతక్క గారు ప్రతి ఒక్క పనిని దగ్గరుండి పర్యవేక్షించి అద్భుతంగా సక్సెస్ చేయించిండ్రు. గతంలో ఎప్పుడు నీళ్ళకి ఇబ్బందులు ఉండేది, ప్రతి దానికి భక్తులు ఇబ్బంది పడేది. అటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు అద్భుతమైన విశాలమైన రోడ్లను చూసి మీరు వెళ్ళి చూడొచ్చు. ఒక రోడ్లు ఎంత పోసిందంటే చాలా అద్భుతంగా పోసిండ్రు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మేడారంని అన్ని విధాలుగా తీర్చిదిద్దిండ్రు. ఇన్ టైంలో తల్లులు గద్దెలకు వచ్చిండ్రు. చాలా బాగా జరిగింది ఈసారి. ఓర్వలేని బీఆర్ఎస్ సోషల్ మీడియాలు ఫెయిల్ అయింది అంటారు తప్పితే ప్రజలందరూ సంతోషపడేలాగా చేసిండ్రు.
మొత్తానికి అయితే ఈ ములుగు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగిరిన ఖాయమంటారా? 100% మేము సుమారుగా 20 గెలుస్తున్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎందుకంటే చెప్పాను కదా, 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని పనులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. గతంలో కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ములుగు పట్టణంలో మొత్తం సీసీ రోడ్లని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సుమారుగా 60 కోట్ల నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కోడ్ అడ్డమొచ్చి ఉండేది. ఎలక్షన్ తర్వాత అన్ని డెవలప్మెంట్లు మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న చెరువును కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్దడానికి మంత్రి గారు పూర్తి ప్రణాళికలు కూడా చేశారు. ములుగు జిల్లాను మా కేసీఆర్ హయాంలోనే వచ్చింది. ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ మరి ఇటు బీఆర్ఎస్ నాయకులను గెలిపించే అవకాశం ఉంటుందా? లేకపోతే కాంగ్రెస్ నాయకులకే పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుంది? నిండు అసెంబ్లీలోనే చెప్పిండ్రు హరీష్ రావు గారు, మా అక్క అడిగింది మేము ఇచ్చినామని. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిండు అసెంబ్లీలో వాళ్ళే చెప్పిండ్రు. అది లైవ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మా అక్క ములుగు జిల్లా అడిగింది ఇచ్చినాం, మా అక్క మెడికల్ కాలేజ్ అడిగింది ఇచ్చినాం మేము అని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి గవర్నమెంట్ మెడల్ వంచి తెచ్చింది మా అక్క సీతక్క ములుగు జిల్లాని, మెడికల్ కాలేజీని. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీకి కూడా స్థలాన్ని తన హయాంలోనే దగ్గరుండి అవన్నీ సర్వే చేపించిండ్రు. అద్భుతమైన పనితీరుకు నిదర్శనమే సీతక్క గారు. అందుబాటులో ఉండి రేపు ములుగు మున్సిపాలిటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. పెద్ద పట్టణాలకు ధీటుగా ములుగుని తయారు చేస్తారు, ఒక మంచి టౌన్ గా తయారు చేస్తారు. ఫైనల్ గానైతే జెండా పాతబోతున్నారు. 100%. మొత్తానికైతే ములుగు మున్సిపాలిటీ పరిధిలోనైతే కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరవేస్తామని, అదేవిధంగా మంత్రి సీతక్క తప్పకుండా ఈ ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటూ అనేక రకాల సంక్షేమ పథకాలు అందరికీ చేర్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఒక గిరిజన బిడ్డగా మంచిగా అందరికీ సుపరిపాలన అందించే దిశగానే ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రచార పర్వంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలను చూసి పట్టం కట్టబోతున్నారని కూడా పైడాకుల అశోక్ గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రణధీర్, లెజెండ్ టీవీ, ములుగు మున్సిపాలిటీ నుంచి.